ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 4వ తేదీ బుధవారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత ఒక హఠాత్ వార్త వినబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈరోజు ఒక హఠాత్ వార్త మీ గౌరవాన్ని, మీ నిర్ణయాన్ని, మీ విశ్వాసాన్ని ఒక్కసారిగా కదిపివేసేలా ఉండబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈరోజు గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, రాత్రి 7 గంటల తర్వాత మీరు ఎలాంటి వార్త వినబోతున్నాయో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి మార్చ్ 4వ తేదీ బుధవారం రోజున అయితే రాత్రి 7 గంటల తర్వాత మీరు ఒక హఠాత్ వార్త వినబోతున్నారు. ఈ వార్త మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను తేబోతుంది అని చెప్పుకోవచ్చు. గోచార రీత్యా ఫలితాలు మీకు అయితే అనుకూలమైన ఫలితాలే వస్తున్నాయి. కానీ ఈ రోజున అయితే మీకు గ్రహస్థితులు అయితే ఒక చిన్న మార్పును తేబోతున్నాయి. మీ జీవితంలో కొత్త మార్పు, అనూహ్యమైన మార్పును ఈరోజు మీరు చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున సింహ రాశి వారికి గ్రహస్థితుల ప్రకారం అయితే ఒక హఠాత్ వార్త వింటారు. ఇది మీ గౌరవాన్ని, అలాగే మీ యొక్క నిర్ణయాన్ని, మీ యొక్క విశ్వాసాన్ని మీ ఒక్కసారిగా కదిల్చి వేస్తుంది. మీరు సింహంలా ఉంటారు కానీ భయపడరు. కానీ ఒక్కసారిగా వచ్చే వార్త లోతైన భావోద్వేగాన్ని రేపుతుంది. ఈ వార్త మీలోని మలుపును తెస్తుంది. ఒక వ్యక్తి ద్వారా, లేదా ఒక బంధువు ద్వారా, లేదా ఒక కుటుంబ సభ్యుని ద్వారా మీకు తెలిసే విషయం. ఇది మీ దారిని మార్చే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే సింహ రాశి వారికి ఒక మార్పు అనేది చూస్తారు. ఒక కీలకమైన సమాచారం ఈ రోజున అయితే మీ చెవిలో పడుతుంది. రాత్రి సమయంలో గ్రహస్థితులు అయితే మారుతూ ఉంటాయి. నక్షత్రాల ప్రభావం, అలాగే గ్రహాల ప్రభావం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఇప్పుడు అనూహ్యమైన మార్పు చూస్తారు. ఈ రోజున రాత్రి 7 గంటల తర్వాత అయితే ఒక కీలకమైన సమాచారం మీ చెవిలో పడుతుంది. ఒక వ్యక్తి మీ గురించి మాట్లాడిన మాట బయటపడే అవకాశం ఉంది, లేదా ఒక పాత సమస్య సంబంధించిన ఒక నిజం అనేది ఈ రోజున అయితే తెలుస్తుంది. మొదట మీరు కోపంగా స్పందిస్తారు, కానీ ఒక్క క్షణం సహనంతో మీరు ఉంటే చాలు గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఈ రోజున అయితే మీకు వచ్చే వార్త మీకు ఒక కీలకమైన మార్పును అయితే ఈ రోజు తెచ్చే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రోజున అయితే గ్రహాలు అన్నీ అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మ పరిశీలన, సమతుల్యత అవసరం. కెరియర్లో నాయకత్వ లక్షణాలు గుర్తింపు లభిస్తుంది. కానీ ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
కుటుంబంతో స్నేహితులతో సమయం గడుపుతారు. అయితే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ యొక్క ప్రేమ జీవితం కూడా ఈరోజు ఆనందంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున సింహ రాశి వారికి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులు చూస్తారు. కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సహోద్యోగుల మద్దతు కూడా లభిస్తుంది. ఈ రోజున భాగస్వాముల ద్వారా వ్యాపారంలో అయితే మంచి లాభాలను పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితం ఈ రోజున మీ చేతికి అందుతుంది. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ఖర్చులు అవుతాయి. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా, ప్రేమపరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ కూడా మీకు ఈరోజు దక్కుతుంది. ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పూర్తి ప్రేమ మీకు దక్కుతుంది. మీ బంధం మరింత బలంగా మారుతుంది. అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజున అలసట, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆహార నియమాలు, విశ్రాంతి మీకు అవసరం. ఈ రోజున అయితే వ్యాపారంలో మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉన్నాయి. మీకు ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారంలో మంచి పురోగతి కూడా లభిస్తుంది. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఊహించని విధంగా ధనం కూడా చేతికి అందుతుంది. ఈ యొక్క సింహ రాశి వారి ఏంటంటే ఎవరైతే కొంతమంది వ్యక్తులు త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ శుభదినం అని చెప్పుకోవచ్చు. వైన్ తాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రువు అని మీరు గుర్తుంచుకోండి. అది మీ సామరస్యాన్ని కూడా నిరోధిస్తుంది. ఈ రోజున అయితే కొత్తగా భాగస్వామ్యంతో వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అందరూ లాభాలు పొందే అవకాశం ఉంది. కానీ భాగస్వాములతో మీరు చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరపు పనులకు సమయం కేటాయిస్తారు. ఇది మీ యొక్క రోజును చెడగొడుతుంది. మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజున అయితే మీకు ఏదైనా సమస్య ఉంటే వాటిని తొలగించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. స్నేహితులతో సమయాన్ని గడపడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ రోజున మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా మీకు లాభదాయకంగా ఉంటుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ విషయంలో అయినా కానీ మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. వృత్తిపరంగా కూడా మంచి లాభాలు వస్తాయి. దూరపు బంధువుల నుండి మీకు ఒక శుభకార్యం గురించి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంది. అప్పుల సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మీరు కోరుకున్న సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో విద్యార్థులకు అయితే మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ర్యాంకులు వస్తాయి. మీరు చదువుపై ఏకాగ్రత పెట్టండి. అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజున మీకు గణపతి ఆరాధన అయితే ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.